పట్టేద్దాం పట్టితే నా గుడ్డ ఇది గుడ్డ పల్లె మాకు నాడు పోయిందంటే 5 పల్లె ఎవరుకున్నారు మధ్యలో దిగి ఒక పడి దెంకపోకట్టే నాకు వద్దులే ఏం బచ్చారు చేయలే నేను ఆమెకి వచ్చారు అదే మళ్ళీ చేర్చి పంపించడం మళ్ళీ దగ్గర వడలు చేసుకో కార్యాలు కాల్చుకో ఈ కాల్చిన తీసుకుపోదురు అంటుంది అయితే ఇంత చేసుకున్నాక ఆ మెడకి ఎవరు పెడతారు ఇప్పుడు ఏమున్నావు ఏం చేర్చింది మీకు పెట్టి ఎవరు పెడతారు మేము పెట్టి పెట్టి చేయాలి పెట్టాలి లేకపోతే ఎవరు పెడతారు బెల్లం తెచ్చుకున్నాను వడలు చేసుకున్నాను ఆ బెల్లం అట్లనే వచ్చి దాన్ని వడలు నేను ఏం చేయలేదు మా పండగకు ఏం చేయలేదు బెల్లం తెచ్చినాను బెల్లం అసలు అయ్యా ఆయన వచ్చినప్పుడు కజ్జికాయలు పంపిస్తాను నాకు మతికిలేదు ఆ రోజు ఉన్నాయి కజ్జికాయలు నేను వచ్చిన్నాడు నాడు వచ్చిన్నాడు నేను అనుకున్న బాబు ఈ తడవకు పంపిపోతున్నాను సంచి తెచ్చాను చేసి పంపించాలి సంచి ఎదురాపమ్మా ఎదురమ్మ నువ్వు ఇన్ని తీసుకోమ్మా ఆ 2 కొమ్మలకే ఉండేది బాగా అయ్యే బాగుండేక ఒకవేళ మగది తీసినాక మగ తప్ప తీసినాక చెప్తలే వచ్చేంగా రోజు నేర్కొని పోయి అయ్యాలి ఆ కొమ్మక అది ఆ కొమ్మకు ఉండేది అదే ఇల్లు ఊడ్చుకొని ఎట్లా నేను ఏరుకోసినాక అప్పుడు ఏరుకోవచ్చు మొత్తం అప్పుడు ఆ ఎత్తు సొప్పే తీయాల్సింది అన్ని తీయాల్సిన అవసరం లే ఆ ఎత్తుతుంది చూడు అది తీస్తే ఇంకా ఏరుకో నెల అయితే అప్పుడు నెలకుంటే గాలి వాన ఇదంతా అప్పుడు నెల అయితే అది ముందు ఇడుతారనమాట నెల కూడా పట్టచ్చు ఎత్తు సొప్ప ముందు ఇడుతాడు అది వచ్చినప్పుడు చెప్పు నువ్వు రాగట రాయాలి పాప చిన్న బాగా పోయి కడుకొచ్చుకోవాలి ఎట్లా వాళ్ళారా ఏంది మన చెట్టు కట్టొచ్చులేడు ఎందుకు వస్తావు వేడు వచ్చింది ఏనుకుంటాడు 3 రోజుల్లో రాలేదు మనం నువ్వు రాకుండా వాడు వచ్చలేదు నేనేమంటున్నాను అన్నిటికీ 100 రాలంటే కట్టమే వెళ్తున్నారు కానీ
సరే సరే
మొత్తం కాకుండా దూరం నుంచి సరే 1 2 నేనే షార్ట్ ఆపు ఎక్కడ తెలుసు గాలి బండి అది కడుపు కదా సామాన్ ఫోటో తీసుకో ఇల్లు పడుతుంది ఇది కోళ్ళ వ్యాపారం శాంతి శాంతి పాప ఏంటి పెద్దగా ఉంటా పెద్దగా ఉంటామా ఎక్కడ ఉంది అంతే అది కరెక్ట్ ఉంటుంది వస్తుంది పానం పోయి ఇది కూలి లేదు అది రాత్రి నుంచి ఏది
ఆడికి వచ్చే మొగడు బెల్లం పెట్టి తినంటే రాదని ఆలోచి ఇచ్చాం లేదు కానీ అన్న ఇది కదా అన్న వాళ్ళు రావాలి ఇలా మా వాళ్ళు ఒక మాట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మాట అన్నా అడుగుదా నా పనుందా వాళ్ళు తీసుకున్నా ఉండే ఉండే 4 ఉండే ఉండే 4 అన్ని చేయాలి 4 ఉన్నాడు ఏదో డబ్బులు మూత పడిపోయింది చూసుకోండి వీటిలోడు థ్యాంక్ యూ అయితే ఇదో ఏదో కంప్లీట్ ఉంది వీళ్ళు చిత్తగా వచ్చాను అన్నా చెప్పు 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 ఇదేలా కట్టేయకుండా కడిచే కుక్కది ఈయన వదిలి ఆడికి వచ్చింది అది మేలు కదా ఏం రాకుండా మేలే మనుషులు ఎవరు రాలేదు కట్టకుండా ఇంటి పాటి మనం కట్టేది మనం మనకు అది మన కుక్క కాబట్టి అది మాట్లాడుతుంది ఆగమంటే ఆగుతుంది నన్ను కూర్చొని భయపడుతున్నాను సరే సరే ఆ మనిషి నా జల్దు మా అన్న అడిగింది లైన్ అడగాల్సింది లైన్ అడగాలి నా జల్దు ఉంటాడు లాయర్ ఇప్పుడు బాగుంది ఆయన పోయింది అసలు మేము సాధించింది చెప్తే మనకి ఇంత ఇచ్చిపోతుంది కదా ఆమె సాధలేదు అంతే ఇది అంతే ఉన్నది అది ఇది నేను ఆంజీ ఫోన్ చేసి చెప్తే నిమ్మకాయలు మంత్రి ఇచ్చుకున్నాడు కిలోనికి దిగ తీసిండు నిమ్మకాయలు అంతే కత్తి తీసుకురా మంచి అయితే కూడా తక్కువ గోడ పుల్లలు గాడి కాదు గుడ్లు పెట్టే కొలత ప్రకారం సుఖం ఎక్కువ వచ్చేది రావు గుడ్డు కూడా ఏంటంటే అవి వచ్చే 3 కేజీలు వస్తాయి ఎందుకంటే చాలా సాగుతారులే ఇంటి అమ్మ నా 5 నెలలు 6 నెలలు తాగుతారు ఈ ఎందుకు 40 రోజులే కదా బండికి నేను ఎంత తగ్గట్టున్నా దాన్ని కుడుతా కుడుతా ఇంటి దాడు ఇంటికి దాడు కట్టినా బండికి దీనికా నా బండికి మొత్తం కొరికి మొత్తం చేసి కింద పడేసి వచ్చిండు దెబ్బ వస్తుంది సురుకు బాగా తిని బిర్యానీలు తిని గట్టిగా బిర్యానీలు అన్నీ దుమ్ము వస్తుంది కొడితే దుమ్ము చూడు సాంజేవా సాంజేయకూడదు సాంజేవు స్టెప్స్ బాగా వస్తుంది ఇబ్బంది లేదు అదే నువ్వు పోయారు కదా వచ్చి
వేసుకోవాలి కొన్ని కలుసుకునేది. మామూలు చెట్టు మనకి ఎట్టే రావు కానీ కాలు ఇచ్చేనే దీని కదా రుచి కూడా ఉంది. వీళ్ళు నాయాలు మిషన్లు వేసి తిప్పి చేస్తారు కానీ అది నేను అందుకే పిల్లలు కోడి తెచ్చుకొని కలుసుకుని నేను అంటున్నారు. కాల్చింది మనకు దీని రుచి టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. అది ఊరికి వాళ్ళు ఆయన కోసిరి అమ్మ తోలు దిద్దు అమ్మ ఏం లేవు నాకు. 250 రూపాయలు కేజీ 240 180 రూపాయలు 180 తగ్గింది. పెట్రోల్ రవి తెలియదు మామ. 110 వచ్చింది ఒక 5 లీటర్లు ఒక ఆయన పోయింది 110. ఇదే 110 అంటాడు పెరిగిన రేట్ అంటే 300 కొట్టిస్తే 270 వచ్చింది మాట లీటరు. 2.5 లీటర్ వచ్చింది. పెరిగిన మళ్ళీ పెరిగినామని బంద్ అయితే అని చెప్తాను అసలుగా. ఏం కాదన్న ఊరికి పుకార్లు చెప్తాను నాయాలు అంతేనా? మళ్ళీ లేని చోటగా ఈ అందరూ అంత దింకపోయేది ఊరికి కాదు, ఊరికి పుకారు పెట్టేది. పెట్రోల్ ఖర్చుకోవడానికి అంతే. నాకు గ్యాసే దొరుకుతుంది, పెట్రోల్ దొరకదు. ఇంకా డ్రమ్ములు బకెట్లతో ఎత్తుకోబోతారు. ఇక్కడ వైజాగ్ కొన్ని చోట్ల లేదు కదా ఉందిలే, కొన్ని చోట్ల తక్కువ ఉంది కానీ వైజాగ్లో నీరు డమ్ము లేదండి. నీరు డమ్ము పడిపోతారేమా? ట్యాంకర్ ఎత్తుకోవచ్చు. అప్పుడు మాడిపోయా పక్క నువ్వు బిడ్డకెళ్ళి లేదు ఎంత కాలుతా ఉంటుంది మీరు కాదే కదా ఎంత బుచ్చు ఈ నడ్డిపి కాల్సి కాల్చి అది అక్కడ పోతుంది తోలంత ఇది అయిపోతుంది. పశువు లేదా? పసుపు లేదు పోయా గుళ్ళు ఉంది, దీని అమ్మకాడు ఉంది. కుంకుమ దొరికితే పసుపు కాదు దొరకనియదు. తెచ్చని చనిపోతారు. కాలు పడేసేయలే నరికి పక్కన ఆ టైం దగ్గర కాలు టేస్ట్ బియ్యది వేస్తే నాటు కూడా అయితే పర్లేదు కానీ ఈ బలం కూడా మా వాడు కొన్నాడు ఓ మొత్తం తినే వాడిని అమ్మిటాడు అయితే మొత్తంలో ఈరోజు కాలు చాటి అన్నీ తీయచ్చాడు మంచి కూరచ్చుడు బలి టేస్ట్ బా. అది వాటికి ఉంటాయి కదా అంతా ఎముకలు బాగా, అందుకో బా టేస్ట్ ఉంటుంది. ఏమాడ అమ్మిచ్చిన బాధించినాడా 20 రూపాయలు కలిసిపోతాడు కొడుగా నేను శుభ్రం బొత్తుని తీసి కాల్చి చేస్తున్నాడు. అప్పటికప్పుడే ఈ అలవాటు అయిన తింటారు కానీ ఎప్పుడో అయినా నీ పని కట్టయితే సరిపోతుందా ఒకరు కాదు మాట నడువు కాల్చుకుంటాడు నడువు ఇది కూడా మీకు వచ్చాక మా ఇది మాడిపోతుంది మాడిపోతుంది ఇక డబ్బా నీళ్ళు కడుకు నీళ్ళు ఈయన ఉంది ట్యాంకర్ వేయద్దు దీనివేనా ఆళ్ళు ట్యాంక్ ఆడుందిరా. దగ్గర వండిస్తుంది అంటే వాళ్ళు ఒకటి ఇప్పుడు ఆన్ చేయొద్దు వాడి బాగా పెట్టేసి పైప్ పట్టుకుంది నీళ్ళు వచ్చి రాకుంటే గ్యాస్ తగ్గిచ్చు.
ఫుల్ అను కాళ్ళు చేతులు అన్నీ కడుక్కో బాగా. ముక్కుమైన వండదు రక్తం. ఇంటివైన బుద్ధులే. శాంతి సినిమాలు నెట్టుంది దివ్యాల కట్టి హైదరాబాద్లో ఉంది. కొండగా ఉంది. మారుతుంది యాంగిల్ వస్తుంది దూరాంత ఇక్కడ ఆట నీకోసం ఉంది. ఫుల్ ఆట కాబట్టి మాలంటే ఫుల్ ఆట కాదు. ఇప్పుడు బాగా పడుతున్నా పొద్దున్న చేస్తాను. బయటికి రామా కుద్దురా వానని మేలేంది చాలా మేలు. తంత్రబలు నరకం చేసిన అందుకే రోడ్డు ఎవడేసింటే అది అక్కడ మంచి ఎవడేసి
కాలువ వచ్చిన వల్ల కాలువ రెండింత కాలువ పోతుంది ఒక 2 అడుగులు దాకా. దానికి దొరకబడి అన్ని అంటే ఏం చేస్తాం వెళ్ళే దాని కింద ఇలా మన చెట్టు కింద కాకుండా దానికి ఇది అవుతుంది బ్రహ్మ అటు నుంచి మధ్య కొంచెం సొరగా ఉందా దానికి దొరుకుతుంది అనుకుంటాను. బాగుంది. పనులు ఉడికి సూపర్గా మీరు అనుకునే పనులన్నీ అది వండుకుని శిల్పకాలకు అదే పసంది బాగా ఏం చేస్తుంది ఎంత చేస్తాడు కింద పోయినాయి అది దానికి పడిపోయింది ఎవడో పోయినట్టు కింద చూసుకుంటే చేప కాదు. లేకపోతే ఉండదు కదా కూర్చోమన్నా దాని పెట్టి కాంటి వేస్తుంది పడుతుంది. పోయినానుకో ఇల్లు పడిపోయింది ఏం లేదు. ఇల్లు ఎందుకు పడుతుంది భీమ్ కదా అది. పడుతుందా భీమ్ మీద కట్టి చెప్పలేం అన్ని దొక్కితే ఒక్కితే పడితే ఇంకేం లేక అప్పుడు ఎన్ని పడిపోయాయి ఇల్లులు ఆ ఇల్లు అవును.